హలో ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఈషా ఆదియోగి నుండి పంపించిన రుద్రాక్ష. సో ఏంటంటే మనం ఈషా ఆదియోగ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఆ రుద్రాక్ష అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి ప్రతి ఇయర్ శివరాత్రికి ముందుగానే మనకి రిజిస్ట్రేషన్ స్లాట్ అయితే ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ స్లాట్లో వెళ్ళి ఓపెన్ చేసుకొని మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి మనం కావాలంటే ఫండింగ్ కూడా చేయొచ్చు, లేదంటే అది మన ఇష్టమే. సో మనకి వాళ్ళు రుద్రాక్ష పంపేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే శివరాత్రి అవుతుందో ఆ పూజలో మనకి ఉంచి, ఆ పూజ తర్వాత దానికి మనకి ఎనర్జైజ్ చేసి పంపిస్తారు. దీంట్లో అయితే మనకి ఆదియోగి ఫోటో ఒకటి, విభూది, దాంతోపాటు రుద్రాక్ష కట్టుకోవడానికి రక్షాసూత్రం అంటారు, సో నల్లదారం అన్నమాట. దాంతోపాటు మనకి రుద్రాక్షలు అయితే పంపించడం జరుగుతుంది. సో దీన్ని మనం మళ్ళీ నేతిలో కానీ పాలల్లో కానీ మనము ఎనర్జైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళు ఆల్రెడీ అన్నీ చేసి మనకు పంపుతారు కాబట్టి డైరెక్ట్గా మనం పూజ చేసుకున్నాక మంచి రోజు చూసి వేసేసుకోవడం బాగుంటుంది. ఇంకోటి, ఈ రుద్రాక్ష ధరించిన వాళ్ళు నియమాలు పాటించాలా వద్దా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నన్ను అడిగితే పాటించడమే మంచిది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్లో కూడా కొంచెం చేంజెస్ అనేది తీసుకొస్తుంది కదా, మనకు పాజిటివ్ ఫీల్ తీసుకొస్తుంది. సో అయినంతవరకు నాన్ వెజ్, మందు, ఆల్కహాల్, సిగరెట్లు ఇలాంటివి మానేయండి. అండ్ మిగతా పరంగా